అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా 13th వెడ్డింగ్ యానివర్సరీ సింపుల్ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు మా వెడ్డింగ్ డే స్పెషల్గా సొరకాయ హల్వా చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు నేను మీకు ఈ సొరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక సొరకాయ తీసుకున్నాను. ఇది చాలా లేత సొరకాయ అండి. దీంట్లో సీడ్స్ కూడా ఏమీ లేవు. కాబట్టి దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా తురుముకోవాలి. ఒకవేళ మనం యూజ్ చేసే సొరకాయ ముదురుగా అయితే మనం దాని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి మనం తురుముకోవాల్సి ఉంటుంది. నేను సొరకాయని మొత్తం కూడా ఈ రకంగా తురుము పెట్టేసుకున్నాను. కానీ లేతగా ఉండే సొరకాయతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో గీ వేసుకుంటున్నాను. గీ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది హల్వాలో. గీ మొత్తం కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న బాదాం వేసుకున్నాను, అలాగే కాజు వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కిష్మిస్ వేస్తున్నాను. ఈ కిష్మిస్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కిష్మిస్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని మొత్తం కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి. ఈ సొరకాయని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే అందులో ఉండే రా స్మెల్ పోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను. మిల్క్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాచి చల్లార్చిన పాలండి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 to 6 minutes మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. అంటే మనకి సొరకాయ అనేది మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనకి సొరకాయ అనేది కుక్ అయింది. ఇప్పుడు మనం మన స్వీట్నెస్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. నేను ఒక 3/4 కప్పు వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోతుందండి. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది మొత్తం బాగా దగ్గర పడింది కదా. అంటే మనకు ఈ రకంగా మొత్తం ఇది అవ్వాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో నేను పచ్చికోవా వేస్తున్నాను. సొరకాయ హల్వాలో పచ్చికోవా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. గీ వేసిన తర్వాత మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది మొత్తం ప్యాన్కి మొత్తం ఈ రకంగా వదులుతుందండి. అంతవరకు మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:30 అయిందండి. నేను మార్నింగే స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మేము కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల 10 o'clock వరకే షాప్స్ ఉంటాయి. కొంచెం మనం లేట్గా వెళ్ళాము అంటే అక్కడ రష్ ఉంటుంది. కాబట్టి కొంచెం తొందరగా మేము ఇప్పుడు బయలుదేరాము. ఆల్రెడీ మేము కేక్ ముందే ఆర్డర్ చేసేసామండి. కాబట్టి మొత్తం రెడీగా ప్యాక్ చేసేసే ఉంచుతారు. మనం మనీ పే చేసేసి ఇంకా మనం కేక్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేము జస్ట్ బేక్ దగ్గరికి వచ్చాము. మాకు ఇంటికి చాలా దగ్గరండి. అంటే అన్ని ఒకేషన్స్కి మేము కేక్స్ అన్నీ కూడా ఇక్కడే ఆర్డర్ చేస్తాము. చాలా వెరైటీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సిన మోడల్ మనం చెప్పినా కూడా వాళ్ళు చాలా నీట్గా చేసి ఇచ్చేస్తారు. మేము 2 days ముందే మేము ఆర్డర్ చేసాము. కాబట్టి మా కేక్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ ఉన్న కేక్స్ మీకు చూపిస్తున్నాను అంతే.
ఇందులో నాకు ఫేవరెట్ అంటే రెడ్ వెల్వెట్ అండి. నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇప్పటికి చాలాసార్లు కట్ చేసాం కాబట్టి మేము రెడ్ వెల్వెట్ అయితే తీసుకోలేదు. అలాగే ఇక్కడ మొత్తం ఫుల్ చాక్లెట్ కేక్ కూడా ఉంటుంది. అసలు దాన్ని మనం ఒక 5 minutes కూడా బయట పెట్టలేము. అంటే బయట పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మేము యశు బర్త్డేకి ఒకసారి మేము కట్ చేసాము. అది కూడా చాలా ఇష్టం నాకు. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ మనం ముందు ఆర్డర్ చేయకపోయినా కూడా రెడీగా ఉంటాయి. కాకపోతే మనకి నచ్చిన ఫ్లేవర్స్ కావాలంటే మనం ముందు అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ చాలా సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కరే లోపలికి వెళ్ళాలి. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఇంకొకరిని అలో చేస్తున్నారు. కాబట్టి భయం లేకుండా మనం ఇక్కడ జస్ట్ వెక్ అయితే వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైం అయితే అంత ఎక్కువ రష్ అయితే ఏమీ లేదు. కాబట్టి నేను కేక్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇక మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీని అయితే అంత గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదండి. చాలా సింపుల్ సెలబ్రేషన్సే. సండే కదా కాబట్టి నాన్ వెజ్ అయితే నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు అయితే నాన్ వెజ్ ఏమీ నేను చేయటం లేదు. చాలా సింపుల్ రెసిపీసే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు లంచ్లో నేను గీ రైస్ చేస్తున్నానండి. ఈ గీ రైస్ కోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో గీ వేసుకున్నాను. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయి హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను, దాల్చిన చెక్క వేసుకున్నాను, లవంగాలు వేసుకున్నాను, అలాగే ఇలాచీ వేసుకున్నాను. ఇక కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు వేసుకున్నాను. ఈ గీ రైస్లో మనం జీడిపప్పు మిరియాలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కిష్మిస్ వేసుకున్నాను. కిష్మిస్ జీడిపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి గీ రైస్లో టేస్ట్ అనేవి వాటి వల్లే. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. మనకు స్పైసీనెస్ అనేది మిరియాల వల్ల అలాగే ఈ గ్రీన్ చిల్లీస్ వల్లేనండి. కాబట్టి మన స్పైసీనెస్కి సరిపడినట్లుగా మనం గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. అంటే మనకి బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే రైస్ బ్రేక్ అవ్వకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ వేసుకుంటున్నాను. 1 cup రైస్కి 2 cups వాటర్ వేసుకుంటున్నాను. అంటే పాన్లో చేస్తాం కదా కాబట్టి బాస్మతి రైస్కి 1 cup రైస్కి 2 cups వాటర్ వేసుకోవాలి. అదే కుక్కర్లో చేసుకునే పని అయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఒక 6-7 minutesకి మొత్తం కుక్ అయిపోతుంది. చూసారు కదా మొత్తం కూడా కుక్ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనం ఇందులో గీ వేసాం కదా కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది అంత స్పైసీగా ఉండదు. చాలా మైల్డ్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ గీ రైస్కి కాంబినేషన్గా వెజిటబుల్ కుర్మా చేస్తున్నాను. ఈ వెజిటబుల్ కుర్మా కోసం ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. అలాగే గసగసాలు తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే ఇందులో నేను సోంపు తీసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనం ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ రెసిపీలో మనకు ఈ పేస్ట్ వల్లే టేస్ట్ అండి. దీన్ని మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ రకంగా మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను డిజైన్ ఎక్స్ట్రా రైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. నేను క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, అలాగే పొటాటో వేసుకున్నాను, అలాగే కొంచెం క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ కుక్ అవడం కోసం నేను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం దీని పైన మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. అంటే మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది ఈ వెజిటబుల్స్ మొత్తం కుక్ అవ్వడం కోసం. మీకు కావాలి అంటే బాయిల్ చేసిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అంటే రా వెజిటబుల్సే వేసుకున్నాను. మనకి 5 మినిట్స్కి వెజిటబుల్స్ అయితే కుక్ అవుతాయి. నేను మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏమీ కూడా యాడ్ చేయటం లేదండి. మనకు స్పైసీనెస్ అనేది గ్రీన్ చిల్లీస్ వల్లే వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏమీ వేయం కదా, కాబట్టి ఇది మనకు కొంచెం వైట్ కలర్లోనే ఉంటుంది ఈ గ్రేవీ అనేది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఇది గ్రేవీ కదా, కాబట్టి మనం 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం దీన్ని మొత్తం కూడా బాగా కుక్ చేసేసుకోవాలి. అంటే ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడాలండి, కాబట్టి నేను దీనిపైన మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. మనకి ఒక 5 మినిట్స్కి మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఈ రకంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేస్తేనే మనకు ఈ వెజిటబుల్ కుర్మా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మొత్తం కూడా ఈ రకంగా మిక్స్ చేసేసుకున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. వెజిటబుల్ కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో నేను గీ రైస్ చేశాను. ఈ గీ రైస్కి కాంబినేషన్గా వెజిటబుల్ కుర్మా చేశాను. సూపర్ కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ గీ రైస్కి ఇంకా మంచి కాంబినేషన్ అంటే పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు, లేదా చికెన్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను పెరుగు చట్నీ కూడా చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ ఆఫ్టర్నూన్ లంచ్. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 6:15 అయిందండి. వర్షం వచ్చేటట్లుంది, బాగా మబ్బు అయితే పట్టేసింది. నార్మల్గా వెడ్డింగ్ యానివర్సరీ అంటే మేము ఈవినింగ్ డిన్నర్కి వెళ్తాము, బయట ఎక్కడికైనా, లేకపోతే ఎక్కడైనా అవుటింగ్కి వెళ్తాము. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేదు, కాబట్టి చాలా సింపుల్ సెలబ్రేషన్సేనండి. ఈ కేక్ వచ్చి ఏష్యూ డిజైన్ చేసిందండి. ఏష్యూ పేపర్ మీద మొత్తం మాకు ఈ రకంగా చేసి ఇచ్చాడు. ఇలానే కేక్ ఆర్డర్ చేయమని జస్ట్ బేక్ వాళ్ళకి కాల్ చేస్తే ఆ ఫోటో పంపించమన్నారు. మేము ఆ ఫోటో వాడు డ్రా చేసింది పంపించాము. సేమ్ అలానే కేక్ చేశారు. ఈ ఇయర్ వచ్చి ఏష్యూ డిజైన్ చేసిన కేక్తో మా వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే కప్ కేక్స్ కూడా ఆర్డర్ చేసాము. కప్ కేక్స్ పైన మేము కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేసాము. ఇది మా ఎంగేజ్మెంట్ పిక్చర్ అండి. అంటే ఎంగేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాము. ఇది మా వెడ్డింగ్ పిక్ ఇది. అలాగే ఇది మా పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డేది ఇది. ఇవన్నీ కూడా యశు శ్రేయు సెలెక్ట్ చేసినవండి. అలాగే ఇది యశు పుట్టిన తర్వాత ఇంట్లో మేము హోమం చేసాము, అప్పుడు పిక్ ఇది. అలాగే ఇది శ్రేయుకి గుండు కొట్టించినప్పుడుది. అప్పుడు శ్రేయుకి 9 months అనుకుంటాను.
చాలా బాగుంటాయి కదా ఇవన్నీ, చాలా స్వీట్ మెమరీస్ కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా కప్ కేక్స్లో ఇలా పిక్స్ అయితే పెట్టాము. ఇది రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ అనుకుంటాను. ఇది మొన్న శ్రేయు బర్త్డేది. ఈ రకంగా మొత్తం ఒకసారి మెమరీస్ అన్నీ కూడా అలా గుర్తు తెచ్చుకున్నాము. ఈ రకంగా కప్ కేక్స్ పైన ఇవన్నీ పిక్స్ పెట్టుకొని చాలా సింపుల్ సెలబ్రేషన్స్ ఏనండి. అంత నేను అంటే స్పెషల్స్ కూడా అంత ఎక్కువ కూడా ఏమీ చేయలేదు. మార్నింగ్ స్వీట్ చేశాను, నార్మల్ లంచే అంతే. అలాగే ఈవినింగ్ ఈ రకంగా కొంచెం సింపుల్గా డెకరేట్ చేసేసుకొని ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నాము. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a slim night. Hey, come on closer. Now I'm waiting for you, but don't hurry, oh slowly. Oh yeah, the moonlight's around us. You look into my eyes, together feel so high. To make a way the twilight, my only, my bestie. To my love, let me if you want tonight. Little more shining star to the sky, looking high. All the people, you're the one and only you know. Want to be with you, call my name, love. Ooh, somebody else, and that is you. Ooh, falling in with you. Not the only one doing me. You already feel it there. Give me a little more dark in the spotlight. Do I wanna know something? You look into my eyes and felt a feeling that nothing got a dream like a slim night. Hey, come on closer now, waiting for you, but tonight is slowly. Oh yeah, the moonlight's around us. You look into my eyes, together feel so high. To make a way the twilight, my only, my bestie. To my love, let me if you want tonight. 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 Ooh, I think it's slowing down now. Oh, more give me a hug, more want to talk. A dream like a moment, fantasy. Baby, I think about you now. Yeah, the moonlight's around us. You look into my eyes, together feel so high. To make a way the twilight, my only, my bestie. You fall into my love. Let me if you want tonight. Let me if you want tonight. Let me if you want tonight. Let me if you want tonight, tonight. Let me if you want tonight. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a slim night. Hey, come on closer. Now I'm waiting for you, but don't hurry, oh slowly. Oh yeah, the moonlight's around us. You look into my eyes, together feel so high. To make a way the twilight, my only, my bestie. To my love, let me if you want tonight. Little more shining star to the sky, looking high. All the people, you're the one and only you know. ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. 2 టాప్స్ అయితే తీసుకొచ్చారు, అలాగే ఒక దుపట్టా తీసుకొచ్చారు. ఈ టాప్స్ అయితే ఒకటి హ్యాండ్స్ లేదండి, స్లీవ్లెస్ వచ్చింది, ఇంకొకటి కొంచెం లూజ్ అయింది, అందుకే వేసుకోలేదు. కానీ దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి బ్లాక్ కలర్లో దీనిపైన ఫుల్ వర్క్తో వచ్చింది. మనం ఈ దుపట్టాని మనం లాంగ్ కుర్తీస్ చాలా వాటికి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే అన్నిటికి కూడా సూట్ అవుతుంది. అలాగే ఒక లాంగ్ టాప్ అయితే తీసుకొచ్చారు, ఇది కూడా చాలా బాగుంది.
కాకపోతే ఇది స్లీవ్లెస్ అండి, అంటే హ్యాండ్స్ ఇచ్చారు, అది స్టిచ్ చేయించాలి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల షాప్స్ లేవు కదా, కాబట్టి స్టిచ్ చేయించలేకపోయాము. ఇది కానీ హ్యాండ్ స్టిచ్ చేయించుంటే ఈరోజు నేను వేసుకొని ఉండేదాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ మెటీరియల్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అలాగే నేవీ బ్లూలో ఇంకొక టాప్ తీసుకొచ్చారు. ఇది నాకు కొంచెం లూజ్ అయిందండి, అంటే హ్యాండ్స్ అంతా స్టిచ్ చేసింది కానీ సైజ్ అయితే కొంచెం లూజ్ అయింది, కాబట్టి ఇది కూడా నేను వేసుకోలేకపోయాను. నేవీ బ్లూ మీద అంటే ఈ రకంగా మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇవేనండి ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ నా కోసం తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే. ఈరోజు తను వేసుకున్న గ్రీన్ కలర్ షర్ట్ నేను గిఫ్ట్గా ఇచ్చింది. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి? హాయ్ రవి గారు అండ్ సుగుణ గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే.